తిరుపతి రూరల్ ఓటేరు గంగిరెద్దుల కాలనీలో 23 సంవత్సరాలుగా నివాసమున్న నిరుపేదలకు తక్షణమే ఇంటి పట్టాలు మంజూరు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో నిరుపేదలతో రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు, జిల్లా కార్యదర్శి మురళి మాట్లాడుతూ తిరుపతి రూరల్ ఓటేరు గ్రామం గంగిరెద్దుల కాలనీలో 23 సంవత్సరాలుగా 50 కుటుంబాలకు పైగా ప్రభుత్వ భూమిలో జీవనం సాగిస్తున్నారని, నివాసమున్న వారందరికీ ఓటర్ కార్డులు, రేషన్ కార్డులు, ఆధార్, పెన్షన్, బ్యాంక్ అకౌంట్స్, మహిళా గ్రూపులు, కార్పొరేషన్లోనూ అన్ని గంగిరెద్దుల కాలనీ పేరుతోనే 20 సంవత్సరాలుగా ఉన్నాయని, అయినా వారి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ పంచాయతీ అధికారుల మీటర్ల కోసం ఎన్ఓసీలు ఇచ్చినా విద్యుత్ అధికారులు మాత్రం కరెంటు మీటర్లు బిగించలేదని వాపోయారు. ప్రభుత్వ భూమిలో నివాసమున్న గృహాలకి ఇంటి పట్టాలు మంజూరు చేయాలని 20 సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నామే తప్ప నిరుపేదలకు ఏమైనా మాత్రం చేసిన పాపాన పోలేదని తెలిపారు. తిరుపతి పరిసర ప్రాంతాలలో భూములకు అధిక రేట్లు పెరగడంతో భూ కబ్జాదారులు పెరిగిపోయారని, గంగిరెద్దుల కాలనీ నివాసమున్న ప్రభుత్వ భూమికి కొంతమంది దొంగ పట్టాలు తయారు చేయించుకొని అక్కడ నివాసమున్న పేద ప్రజలను తరిమికొట్టే పద్ధతిలో భూ కబ్జాదారులు రౌడీలను తీసుకువచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు మేము చేయమని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వారు అనుసరించిన విధానాలలోనే పనిచేస్తున్నారని వాపోయారు. కూటమి ప్రభుత్వం 12 సంవత్సరాలుగా ప్రభుత్వ భూమిలో నివాసం ఉన్న వారందరికీ ప్రభుత్వం జీవో నెంబర్ 30 ప్రకారం ఇంటి పట్టాలు మంజూరు చేస్తామని చెప్పారు తప్ప ఆచరణకు నోచుకోలేదని అన్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే పేదల ప్రభుత్వం అని వట్టి మాటలు పలుకుతున్నారు గాని పేద ప్రజల సమస్యలు పట్టించుకోలేదని వాపోయారు. రెవెన్యూ అధికారులు భూ కబ్జాదారులకు కొమ్ము కాయడం, నిరుపేదలైన గంగిరెద్దుల కాలనీ వాసులకు అండగా ఉండాలని, వారి తక్షణమే ప్రభుత్వం జీవో 30 ప్రకారం ఇంటి పట్టాలు మంజూరు చేయాలని, రౌడీల నుంచి వారికి రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి జిల్లా విశ్వనాథ్, సహాయక కార్యదర్శి బండి చలపతి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి రూరల్ మండలం ఓటేరు గ్రామ పంచాయతీ గంగిరెద్దుల కాలనీ వాసులు గత 23 సంవత్సరాలుగా అక్కడ గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు. వారికి ఓటేరు గ్రామ పంచాయతీలో గంగిరెద్దుల కాలనీ అనే పేరు ఉన్నది. అక్కడే ఓటర్ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పింఛను, మహిళా గ్రూప్ లోన్లు, బ్యాంక్ లోన్లు అన్నీ గంగిరెద్దుల కాలనీ పేరుతోనే వస్తున్నాయి. అది ప్రభుత్వ భూమిని, అనాధీన భూమిని ఆన్లైన్లో ఉన్నది. 471/1 ప్రభుత్వ భూమి. దీనికి కొంతమంది భూ కబ్జాదారులు అక్కడ గంగిరెద్దుల కాలనీ వాళ్ళు, పేదలు, నిరుపేదలు ఉన్నారు. వాళ్ళు ఏదో విధంగా తరిమి కొట్టాలన్న పద్ధతిలోనే ఈరోజు కోర్టుకు పోయి కుట్రపూరితంగా రెవెన్యూ అధికారులను అడ్డం పెట్టుకొని ఈరోజు భూ కబ్జా చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని సిపిఐగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్కడ పేదలు, ఎవరైతే పేదలు ఉన్నారో ఆ ప్రభుత్వ భూమిలో వాళ్ళకి జీవో నెంబర్ 30 ప్రకారం పట్టాలు ఇవ్వాలని, కాలనీ వాసులకు రక్షణ కల్పి ఈరోజు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఈ నిరాహార దీక్ష వీళ్ళకి కాలనీ వాసులకు రక్షణ కల్పించేంత వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఇక్కడే ఉండి వంట వారిపై ఇక్కడే చేసుకొని ఇక్కడే నిద్రించి వాళ్ళకి రక్షణ కల్పించేంత వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని తెలియజేస్తున్నాం.